ఒకవైపు సిద్ధమంటూ భారీ ఎత్తున సభలు పెడుతూ అంటే నిన్న జరిగిన మేదరమెట్లలో జరిగిన సభలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తామంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు నిన్న మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారంటారు? జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ అబద్ధాలు చెప్పడంలో దిట్ట. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం లేదు, మడం తిప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, వైజాగ్కి నేను తరలిపోతానని అతను ఎక్కిన కాడి నుంచి చెబుతున్నాడు. తరలిపోయాడా? తరలిపోలేడు. అక్కడ పోయి కూర్చోలేడు. చివరికి రాజప్రసాదం అని కట్టుకున్న దాన్ని కూడా సచివాలయం చేశాడు. సో జగన్మోహన్ రెడ్డి మాటలకి చేష్టలకి సత్య దూరంలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అతను మేనిఫెస్టో రిలీజ్ అనేది ఎప్పుడు చెప్పాడో తెలుసా మీకు? 2 నెలల నుంచి చెబుతున్నాడు. నేను మేనిఫెస్టో ఈ సభలో ఫస్ట్ సభలో రిలీజ్ చేస్తా అన్నాడు. 55 ఎకరాలు 108 ఎకరాలు 53 కాన్స్టిట్యున్సీలతో పెట్టాడు. అక్కడ 80 కాన్స్టిట్యున్సీలు సుమారు నిన్న 200 ఎకరాలు 200 చిల్లర ఎకరాలు పెడితే అంతా గ్రీన్ మ్యాట్ వేస్తే మనకేం అర్థం కాల. మేనిఫెస్టో కూడా గ్రీన్ మ్యాట్ లాంటిదే. మేనిఫెస్టో రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఇతనికి లేదు. సిద్ధం సభకి 1,50,000 కూడా రాలేదని చెప్పడానికి ఆ సభ చూసి ఆ గ్రీన్ మ్యాట్లు చూసినా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం లేదు. అంతకుముందు ఉన్న దానికే దిక్కు లేదు మేనిఫెస్టో. ఇక ఇది మేనిఫెస్టో అంటే ఏమనాలో? ఆ రోజు బైబుల్, ఖురాను, భగవద్గీత అన్నాడు. దీనికి ఏం పేరు పెడతాడు? తాడేపల్లి ప్యాలెసు, ముద్దులు ఇలాంటివి పెట్టుకోవడం తప్పితే ఇతను మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ ఇచ్చినా దొంగ మేనిఫెస్టో తప్పితే ఇంకోటి కాదు. అదేంటి అసలు మేనిఫెస్టో అంటే కనుక మేము అమలు నేను చేయగలిగినవి మాత్రమే చెబుతాను, చెయ్యలేని నేను చెప్పను, నేను రాజన్న బిడ్డని అంటూ నిన్న మాట్లాడారు కదా. మరి గతంలో ఇచ్చిన మేనిఫెస్టో కూడా మొత్తం 99.99% చేసేసానని చెప్తున్నారు కదా. మరి ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక్కటైనా వాస్తవం ఉందంటారా? రాజన్న బిడ్డ అసలు రాజశేఖర రెడ్డి బొమ్మ ఉందా సాక్షి టీవీలో? చెప్పండి. అది రాజన్న బిడ్డ. ఓరే నాయన, నువ్వు చెప్పి పోయింది. ఏం చేసావు? 3,000 పెంచుతానన్నావు, 4 ఏళ్ళకు పెంచావు. ఏది బొడి వికలాంగులకి వాళ్ళకి ఏం చేసావు? పెన్షన్ ఇస్తా అన్నావు, ఇచ్చావా? ఏంది నీ మేనిఫెస్టో? ఏం చేసావు ఒకటి చెప్పు. రైతులకి 13,000 ఇస్తానన్నావు, 6,000 ఇచ్చావు. మేనిఫెస్టో 99% చేయటం ఏంది? అమ్మఒడి పథకం ఎంత ఇచ్చావు? రైతులకు ఏమి ఇచ్చావు? వ్యాపారస్తులకు ఏమి ఇచ్చావు? టీచర్లకు ఏం చెప్పావు? పెన్షన్దారులకు ఏం చెప్పావు? రాష్ట్రానికి ఇక్కడే ఉంటుంది రాజధాని అని చెప్పావు. 33 ఎకరాలు సరిపోదని చెప్పావు. ఏం చెప్పావు నువ్వు? అసలు జగన్మోహన్ రెడ్డికి పెద్ద శాపం ఉందండి. ఏం శాపం అది? అందరికి తెలిసిందే. మనం చెప్పకపోయినా అటక్కని చెబుతారు. జగన్మోహన్ రెడ్డికి నిజం చెబితే తల 1000 ఒక్కలైద్ది. అందుకని జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పలేడు, నిజం మాట్లాడలేడు, నిజాన్ని చూడలేడు. అంతా గ్రాఫిక్స్ మయం. తాడేపల్లి ప్యాలెస్ కొంపలో కూర్చొని పిచ్చి ఆటలు ఆడుకోవటం, సలహాదారులు పిచ్చి సలహాలు ఇస్తే వాటికి సైన్ చేయడం తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇంకోటి చేసేది లేదు, ఒరగబెట్టేది లేదు. మన రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పుల ఊబిలో నెట్టాడు. 2.5 లక్షలు అభివృద్ధి చేశానంటాడు. 13 లక్షలు అప్పులు చేశాడు. సుమారు 12 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 లక్షలు ఇచ్చాడు. కతిమ 8 లక్షలు ఈ తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూంలో దాచిపెట్టావా జగన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక దాదాపు 15 లక్షల మంది 20 లక్షల మంది వచ్చారు అని చెప్పి ఒక పక్కన ప్రచారం చేస్తున్న సమయంలోనే అంబటి రాంబాబు ఒక్క డ్రోన్ ఎగిరితే ఆ డ్రోన్ ఎవరితో పట్టుకోండి, మా అనుమతి లేకుండా మా సభలో ఎలా ఎగురుతుంది అంటూ ఆయన ఎందుకని కంగారు పడ్డారంటారు? అంబటి రాంబాబుని అడుగుతున్నాం. ఇరిగేషన్ మంత్రి, లేని ఇరిగేషన్కి ఈయన మంత్రి. ఏమయ్యా, ఒక డ్రోన్ వచ్చింది, నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? నీ పోలీస్ వ్యవస్థ ఏమైంది? మీ వాళ్ళు మా ఆంధ్రజ్యోతి అని ఎందుకు అంటున్నావంటే అక్షరం ఆయుధం నిజం మాట్లాడే వాళ్ళందరూ మా వాళ్ళు. అబద్ధాలు చెప్పేది మొత్తం సాక్షి టీవీ, ఎన్టీవీ, TV9 ఇవన్నీ అబద్ధాలు పుట్ట కాబట్టి అవి మీ నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానళ్ళు TV5, ABN, ఈటీవీ ఇవి నిజాలు చెప్తాయి కాబట్టి
మా ఛానల్ అంటున్నాం. మొన్న ఆంధ్రజ్యోతి విలేకరుని కొట్టారా? నిన్న విలేకరులకి రావద్దని చెప్పారా? డ్రోన్ ఎందుకు వచ్చింది? అది మీ డ్రోనే. అది కూడా తెలియకుండా అంబటి రాంబాబు రెంకలేస్తే ఏం సుఖం? నీకు మైక్ ఉంటే చాలు. అందుకని నేను తుత్తర మాటలు మాట్లాడాడు. అన్యాయం చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం అన్నాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి? అంబటి రాంబాబు నీ మినిస్టర్ నీకు 10 రోజులైతే తీసేయడు. నీ ఇష్టం వచ్చాడు మాట్లాడు. నీవు నోటితో నిజాలు వస్తున్నాయి. నిన్న మాట్లాడాడు, ఈ రాక్షస పాలన దుర్మార్గ పాలన మా జగన్ రెడ్డి అన్నాడు. ఇక జాలి అంబటి రాంబాబు, డ్రోన్ మీదే, కంగారు పడమాకు. మీ పేటీఎం బ్యాచ్ ఎగరేసిన డ్రోనే కాబట్టి మా డ్రోన్లు మీ దగ్గర రావాల్సిన పని లేదు. మీ దగ్గర జనమే లేరు. నీ బొంద జనం లేని కాడికి మేము డ్రోన్లు ఏం చేస్తావురా బాబు? మీ దగ్గరకు మేము వచ్చే పనే లేదు. బ్లూ మ్యాట్లు వేసుకోండి, గ్రీన్ మ్యాట్లు వేసుకోండి, మొత్తం పండగ చేసుకోండి. జనాలందరికి కూడా తెలుసు నీ సభ 15 లక్షలని నువ్వు ముద్దుగా పిలుచుకున్నావు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పెట్టావు బస్సులు, 3000 బస్సులు. ఏం బీకారు? ఏమి బీకలు? ఆయిల్ డబ్బులు దండగా 90 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా బాబు మీకు ఈ డబ్బులు? 1,00,000 కోట్లు దొంగతనంగా దొబ్బునియే కదా. మేం చదువుతున్నాం అంబటి రాంబాబు, డ్రోన్ మీదే, దాచిపెట్టుకో. మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే వైఎస్ షర్మిల గారు ఈ మధ్యకాలంలో స్ట్రైట్గా అడుగుతున్న క్వశ్చను, అన్నా ఈ 90 కోట్లు ఒక్కో సభకు 90 కోట్లు ఎక్కడివి, అలాగే ఈ బ్యానర్లకు 600 కోట్లు డబ్బులు ఎక్కడివి అని డైరెక్ట్గా ఆమె అడిగినా సరే, నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి దాని మీద ఏం స్పందించకుండా ఈ పొత్తుల గురించి మాట్లాడటం, అలాగే నేను ఒంటరిగా వస్తున్నాను మీ బిడ్డ అంటూ ఆయన పదే ఉచ్చరించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, మా పొత్తుల గురించి నీకెందుకయ్యా? దరిద్రం ఏందో చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డితో నేను పొత్తుంటానండి, మేము కలిసి చేద్దామండి, మీ పరిపాలన బాగుందని ఒక్క పార్టీ, సుమారు 100 పార్టీలు ఉన్నాయి, 50 పార్టీలు రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అరే ఎవడు కూడా వచ్చి నీతో నేను చేస్తానయ్యా బాగు అని అంటలేదా? జనసేన అనలేదా? ఆఖరికి కమ్యూనిస్టులు ఎవరండి? కార్మికులు కలిసి మాట్లాడేవాళ్ళు. కార్మికుల నాయకులు కూడా నీ దగ్గరికి రావట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఎవరు కలిగి లేరు. తెలుగుదేశం పార్టీ కలిగి కూడా లేరు కదా. నీ కళ్ళు వస్తున్నారు అంటే నీ ఎంపట్లు అడగడానికి ఎవరు లేరు. తల్లే లేనప్పుడు, చెల్లే లేనప్పుడు, బామర్దులే లేనప్పుడు ఎవడొస్తాడయ్యా బాబు? జగన్మోహన్ రెడ్డి మేము మంచోళ్ళం కాబట్టి మాతో 10 మంది తిరగడానికి వస్తున్నారు. ఇది తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహం. ఏమయ్యా నువ్వు సింహానివైతే బీజేపీ ప్రభుత్వం పెట్టినటువంటి ఏ బిల్లుకైనా సరే మేము అడుగుతున్నాం, మైనార్టీ సోదరులను కూడా అడుగుతున్నాం. ఆ రోజు ముస్లిం లా చట్టం వస్తే బీజేపీ వాళ్ళు నువ్వు ఎందుకు మద్దతు ఇచ్చావు ఆ రోజు? మరి నువ్వు మడెం తిప్పినవాడు అయితే, నువ్వు సింగిల్గా వచ్చే పులివైతే, సింహానివైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నావు, నువ్వు సింగిల్గా వచ్చినా, గుంపులుగా నీ దొంగ జనం వచ్చినా, నీ రాక్షస సైన్యం మొత్తం వచ్చి మీద పడ్డా, మీది కౌరవుల పాత్ర, మాది పాండవులం. పాండవులు ఎప్పుడైనా ఒక్క అడుగు వెనక్కేసినా విజయం సాధించేది మేమే. నువ్వే ఒక పెద్ద మాచీరుసివి, అసలు నువ్వే ఒక పెద్ద రావణాసుడివి. రావణాసుడి గారితో కూడా కోల్చుకోలేము జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో. జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం, మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాకు పొత్తులు ఉన్నాయంటే మేము మంచివాళ్ళం కాబట్టి, మా వల్ల రాష్ట్రం ఉపయోగపడిద్ది కాబట్టి, రాష్ట్రం అభివృద్ధిలోకి నడిచిద్ది కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ బాబు గారిని చూసి మోడీయే దిగొచ్చాడు రా బాబు. అది తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మోడీ గారి గురించి ఈరోజు రోజా మాట్లాడుతూ, గతంలో వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి రాళ్లతో కొట్టి ఈరోజు మోడీ కాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కాళ్ళ చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? రోజా పువ్వా నీకు చెప్తున్నాము, ఆ రోజు ఎందుకు చేసాం? ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇవ్వలేదు కాబట్టి, రాష్ట్రానికి కేంద్రం ఏం సాయం చేయలేదు కాబట్టి మేము 2 మినిస్టర్లు కూడా బయటకు వచ్చాం. నీకు తెలుసో తెలీదో, ఎన్డీఏలో మెయిన్ భాగస్వామి కన్వీనర్ చంద్రబాబు నాయుడు గారు. బీజేపీతో అంత గట్టిగా ఉంటాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడు బయటకు వచ్చాం. ఈనాడు మోడీ 400 సీట్లు కావాలి, ఎంపీ సీట్లు. మోడీ మా దగ్గరకు వచ్చాడు, మేము రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు మీరు అడగొచ్చు. మేము ప్రత్యేక నిధులు తేవాలన్నా, ఈ రాష్ట్రానికి మీరు పెట్టించిన దరిద్రం పోవాలన్నా, ఈ అప్పుల నుండి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలన్నా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి కాబట్టి, మీరు చేసిన గడ్డి మొత్తం చెత్త కడుక్కోవాలి కాబట్టి ఈరోజు మేము మోడీ దగ్గరికి వెళ్ళాం తప్పితే, నీలాగా ఆ రోజు మేము ఎన్డీఏలో భాగస్వామి, ఆ రోజు ఎన్డీఏలో మినిస్టర్లో మేము ఏది కావాలంటే అది చేసుకునే టైంలో
టైంలో బయటకు వచ్చాం. మీలాగా వెనక నుంచి పోయి శాలువాలు ఇచ్చి అవినాష్ బెయిల్ కోసమో మీ డబ్బులు దాచిపెట్టుకోవటమో మీ 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నది కాపాడుకోవటమో మేము పోలేదు అని రోజాకి చెబుతూ ముందా పెద్దిరెడ్డి గారి దగ్గరకు నువ్వు వెళ్ళి ముందా టికెట్ ఉందో లేదో నీ పేరు ఉంటుందో లేదో సెకండ్ లిస్ట్లో చూసుకో, ముందుకెళ్ళి అమ్మ రోజా ఆడబిడ్డవు, నేను ఇంతకన్నా మాట్లాడలేవు, నీకన్నా సిగ్గుండాలి మాకన్నా సిగ్గుండాలి, పొల్లు దండం నువ్వు పెట్టు జగన్కి, అంట్లు కడుక్కో పోయి తాడేపల్లి ప్యాలెస్లో, సిగ్గు శరం లేకుండా ఉన్నావు నువ్వు.